ఆడపడుచులకి అక్క చెల్లెలకి చెప్తా ఉన్నాను, అసలు మనకి వీళ్ళు మనం జనసేన కనుక తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబడకుండా కానీ ప్రభుత్వం ఎక్కడ ఉండేదమ్మా? అసలు మీకు డ్వాక్రా రుణాలు ఇవ్వడానికి కారకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇచ్చిన బలం తీసుకొని మీకు డ్వాక్రా రుణాలు ఇచ్చారు, కానీ మనం లేకుండా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అలాగే మా ఆడపడుచులకి మీరు బాగుండాలని కోరుకునేవాడిని. మీకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మీకు ఏదో 10 రూపాయలు ఇస్తే నేను ఒక 20 రూపాయలు ఇవ్వాలనుకునేవాడిని తప్ప ఉన్న 10 రూపాయలు తీసేస్తారని తెలుగుదేశం నాయకులు ఎలా మాట్లాడతారు? అంటే నేను కష్టాలను ఇప్పుడు మా అమ్మ ఉదాహరణకి డ్వాక్రా అనేది ఆడపడుచులు సొంత కాళ్ళ మీద నిలబడగలిగే పరిస్థితులు ఉండడానికి, అంటే వారు ఎవరి మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద నిలబడటానికి డ్వాక్రా రుణాలు ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మ ఇంటిని ఏదైనా పోషించడానికి ఇంకో రూపాయి డబ్బులు వస్తాయంటే మా అమ్మ మాకు చిన్న గేదె ఉండేది, ఆ గేదెకి పాలు తీసి పక్కింటి వాళ్ళకి ఎవరికి అమ్మి ఒకసారి మాకు నెలకి ఒక 60-70 రూపాయలు ఎక్కువ వస్తే నాకు మా చెల్లికి ఫీజులు వచ్చాయి. సో మేము అలాంటి పరిస్థితిని తెలుసు. అలాంటిది డ్వాక్రా రుణాల ద్వారా మీ జీవితాలు మీరు ఉన్నదానికి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా అయితే మీకు ఆనందించేవాడిని తప్ప తీసేవాడిని కాదు. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు చెప్తున్నా నింద ఒక అబద్ధాలు మటుకు దయచేసి ఆ ప్రచారాలు నమ్మొద్దు. అలాగే నేను డ్వాక్రా ఆడపడుచులకు మరి వారికంటే ఎక్కువ చేయాలి కదా. నేను మొత్తం ఇచ్చాపురం నుంచి కాకినాడ అన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు డ్వాక్రా ఆడపడుచులు నా దగ్గరికి వచ్చారు. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి అడిగారు, మేము చాలా అవమానాలు పొందుతా ఉన్నాం, రుణాలు తీసుకొని బ్యాంక్ అధికారులు వచ్చి మమ్మల్ని చాలా సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెడతారు, వెయిట్ చేయాలి, మాకు ఇబ్బందులు ఉంటున్నాయి, ఒక్కోసారి మా అందరి ముందు మా టీం లీడర్స్ని తిడతారు, మాకు చాలా ఇబ్బంది ఉంటుందని డ్వాక్రా మహిళలు చెప్తే ఆ రోజు వారికి ఒకటే మాట ఇచ్చాను, మా పెద్దలందరితో మాట్లాడి మా ఆర్థిక నిపుణులతో మాట్లాడి మీకోసం మహిళా బ్యాంకును స్థాపిస్తాం, మీకు వచ్చి వేరే బ్యాంకుల వాళ్ళు కాకుండా మహిళా బ్యాంక్ డ్వాక్రా కోసం ప్రత్యేక మహిళా బ్యాంక్ పెడితే మీరు మాటలు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ప్రతి 10 మందికి ఒక టీం లీడర్ ఉంటాడు, ఆ టీం లీడర్ రిసోర్స్ పర్సన్ అంటారు మీరు గవర్నమెంట్ పరిభాషలు, మీరు అనుకునేది టీం లీడర్ అంటారు. అలాంటి టీం లీడర్ మేము ఎలా చూస్తున్నామంటే మిమ్మల్ని నడిపేది ఆ టీం లీడర్స్. ఆ టీం లీడర్స్ మేము ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కానీ మేమేం చేయదలుచుకున్న ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగాలు రావాలి. లక్షల కోట్లు ప్రతిపక్షం అధికార పక్షం తినేస్తున్నారని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని లావుపాటి పుస్తకాలు వేస్తా ఉన్నారు. దీనిని బట్టి బోళ్ళంత డబ్బు ఉందని అర్థమవుతా ఉంది. నేను మీకు తెలియజేసుకుంటుంది, ప్రతి టీమ్ లీడర్లో దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్ని వేల మంది డ్వాక్రా టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జూనియర్లకి సమానమైన వేతనాలు ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బాధ్యతను మేము తీసుకుంటాం డ్వాక్రా టీమ్ లీడర్స్ అందరినీ. అలాగే ఇచ్చాపురం అలాగే కొన్ని చోట ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినా కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలకు వెళ్తే చాలా మంది ఆడపిల్లలు చదవడం ఆపేశారు. ఎందుకు ఆపేశారమ్మంటే పెళ్లికని. నాకు నిజంగా బాధ కలిగింది. సరైన బలం లేని ఆడబిడ్డలు ఒక 14-15 ఏళ్ళకి పెళ్లిళ్ళు అంటే నాకు బాబు ఇబ్బంది అనిపించింది. దేనికంటే వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే మేము కట్నం ఎవరు తీసేసుకుంటారని చెప్పి పెళ్లి చేసే అయ్యే చేతులు అంటే నాకు చాలా బాధ కలిగింది. ముందు ఆడబిడ్డ చదువుకోవాలి. అందుకని నేను ఇంట్లో ఏం చేస్తానంటే ఒకసారి నా కోసం నాకు కొన్ని పనులు చేసి పెట్టి సహాయం చేయడానికి ఉన్న స్టాఫ్ కొంతమంది వారికి ఆడబిడ్డలు పుడితే ఒకసారి వాళ్ళు ఉత్సాహంగా ఉండరు. ఏంటంటే మాకు ఆడబిడ్డలు పుట్టారంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకని వారికి ఒకసారి 50,000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇస్తాను. ఆడబిడ్డ పుట్టిన 50,000 రూపాయలు అదనంగా ఇచ్చే మనసున్నవాడిని నేను మా ఇంట్లోనే నాకు సహాయం చేసే స్టాఫ్ కోసం. అలాంటిది ఆడబిడ్డ పుట్టింది అంటే మనకి అండగా ఉందనిపించాలి తప్ప ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోతే అలాంటి ఆడపడుచుని భారంగా చూడకూడదు. దానికి జనసేన ప్రభుత్వం చేయగానే మేము ఆలోచిస్తుంది ఆడబిడ్డ ఇంట్లోకి వస్తే మహాలక్ష్మి వచ్చింది అనుకోవాలి, మా తల్లి వచ్చింది అనుకోవాలి, మమ్మల్ని రక్షించే మహాలక్ష్మి వచ్చింది అనుకోవాలి. అందుకని మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద 10 తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఏ ఆడపడుచుకైనా మేము ప్రభుత్వం తరపు నుంచి 1,00,000 రూపాయలు వారి పెళ్లికి మేము ఇస్తాం.
అలాగే ఉట్టిలో పంపించాం కదా, నేను అన్నని నా చెల్లెల్ని ఇంటికి పంపించినప్పుడు ఉట్టి చేత పంపించాం కదా, ఒక చీర ఒకసారి అంటాం కదా, మళ్ళీ వీటికి సంబంధం లేకుండా 10,116 చిరసారే పథకం కింద పెళ్ళవుతున్న ఇంటికి అత్తారింటికి వెళ్ళిపోతున్న ప్రతి ఆడబిడ్డకి మేము చిరసారే పథకం కింద ఇవ్వబోతున్నాం. నేను చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళతో పెరగటం వల్ల కష్టాలు బాగా ఇబ్బంది తెలుసు. మా అమ్మ పొగ్గట్టంతో ఊది గ్యాసులు కీటికి ఇబ్బంది పడి నాకు అనిపించింది అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు, బుర్ర డబ్బు ఉంది. నేను అన్ని ప్లాన్ చేసి మాట్లాడానమ్మా, ఏది వేగ్గా చేతికి వచ్చింది చెప్పలేదు, చాలా ఆలోచించాను. అందుకని మా ఆడపడుచులకి సంపాదనకి సంబంధం లేకుండా, మీకు వైట్ కార్డు ఉందా ఏ కార్డు ఉందా సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఇప్పుడు రేషన్ ఉంది, రేషన్ ఏ బియ్యం తినాలి ఇవన్నీ ఎందుకని చెప్పి ఆడపడుచులు ఒకసారి ఇంటి పెత్తనం మొత్తం ఇంటి పెత్తనంతో ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు చాలా కంప్లైంట్ ఉంది నాకు, మగవాళ్ళు వచ్చి చాలా మంది ఇళ్లలో